నాగర్ కర్నూలు జిల్లాలో ఓ వ్యక్తిని కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఇన్నోవా వాహనంలో వచ్చి తీసుకెళ్లినటువంటి ఘటన జిల్లాలో కలకలం సృష్టించింది. లింగాల మండలం క్యాంపు రాయవరం గ్రామానికి చెందిన నాగరాజు అనేటటువంటి వ్యక్తి తన వ్యవసాయ క్షేత్రంలో వ్యవసాయ పనులు చేస్తున్నటువంటి సందర్భంలో ఒకసారిగా ఇన్నోవా కారులో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు నాగరాజు దగ్గరికి రావడం జరిగింది. పని ఉందంటూ కూడా వ్యవసాయ క్షేత్రం దగ్గర నుంచి నాగరాజును తమ కారులో ఎక్కించుకుని వెళ్ళిపోయారు. ఆ తర్వాత కొంతసేపటికి నాగరాజు కుటుంబ సభ్యులు నాగరాజుకు ఫోన్ చేసినటువంటి సందర్భంలో ఫోన్ స్విచ్డ్ ఆఫ్ రావడం జరిగింది. ఎంతసేపటికి నాగరాజు తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతూ 100 డయల్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. తమ కుటుంబ సభ్యుల్ని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కారులో వచ్చేసి కిడ్నాప్ చేసుకుని వెళ్ళిపోయారంటూ కూడా పోలీసులకు ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో పూర్తిగా పోలీసులంతా కూడా రంగంలోకి దిగడం జరిగింది. క్యాంపు రాయవరం గ్రామానికి రావడం జరిగింది. పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయడం జరిగింది. అసలు నాగరాజును కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది, ఎటుపోయి ఉంటాడు, ఎవరు తీసుకెళ్ళింటారు అనేటటువంటి కోణంలో విచారణ చేస్తున్నటువంటి సమయంలో పూర్తిగా ఎవరైతే నాగరాజును పోలీసులు తీసుకెళ్లారనేటటువంటి విషయం వెలుగులోకి వచ్చింది. గద్వాల జిల్లాకు చెందినటువంటి పోలీసులు నాగరాజును తీసుకెళ్లి విచారణ నిమిత్తం పోలీసులు తీసుకెళ్లినటువంటి విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు కుటుంబ సభ్యులకు తెలియడం జరిగింది. అగ్రికల్చర్కు సంబంధించినటువంటి ఫేక్ సర్టిఫికెట్ల కేసు విషయంలో నాగరాజును విచారణ చేసేందుకు పోలీసులే గద్వాల జిల్లాకు సంబంధించినటువంటి పోలీసులు మఫ్టీలో వచ్చి అతన్ని తీసుకెళ్లినటువంటి విషయం తెలుసుకున్నటువంటి ఎవరైతే లింగాల పోలీసులు నాగరాజు కుటుంబ సభ్యులకు సమాచారం అందించడం జరిగింది. ఈ నేపథ్యంలో కిడ్నాప్ కలకలంగా వచ్చినటువంటి వార్తలకు పులి స్టాప్ పడ్డదని చెప్పవచ్చు. కుటుంబ సభ్యులంతా కూడా తమ కుటుంబ సభ్యుల్ని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారంటూ కూడా ఆందోళనకు గురవుతున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా ఏదైతే అగ్రికల్చర్కు సంబంధించినటువంటి ఫేక్ సర్టిఫికేట్స్కు సంబంధించిన ఒక కేసు విషయంలో విచారణ నిమిత్తమే నాగరాజును మఫ్టీలో వచ్చిన జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన పోలీసులు తీసుకెళ్లారనేటటువంటి విషయాన్ని ధృవీకరించినటువంటి నేపథ్యంలో కుటుంబ సభ్యులంతా కూడా ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నరసింహరెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్ నగర్. అక్కడికి వచ్చిండ్రు, సార్ మీ దగ్గర పని ఉంది గిరికి రాని అన్నాడు. అంటే 7 గంటకి ఈ రోడ్ మీదకి రారన్నాడు. అంటే వచ్చిండ్రు, తోలుకున్నారు. ఇంకా మేము సరే తెలిసిన వాళ్ళు మాట్లాడుతున్నారు, తోలుకొని పోతారు అనుకున్నాం. అంతేగాని మాకు ఇవాళ తెలియదు సార్. మాకు అలా పోయిన తర్వాత మేము అర్ధగంట సేపటికి అట్లా మా బాబా అక్కడ వెళ్ళిండు, రాలేదని చెప్పి మేము కాలమైనా మాకు కనపడలేదు. ఇంకా అంతే ఇది జరిగింది. ఇది విషయం ఇక ఫోన్ చేస్తే కలవలేదు. అది జరిగిన విషయం. ఇంకా అంతే, అంత తప్ప వేరే ఏం తెలియదు మాకు. ఇంకా ఇంతవరకు అయితే మాకేం గుర్తులేదు. అంతే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.